మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, గత వారం రోజులుగా మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలకి చాలామంది చాలా రకంగా స్పందిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, మీరందరూ ఒక పాయింట్ ఎక్కడో మిస్ అవుతున్నారు. ఆ పాయింట్ ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు ఆమె శైలిని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో కానీ, ఎట్ ద సేమ్ టైం జగన్ విషయంలో ఏదో జగను అద్భుతమైన నాయకుడు అన్నట్టుగా ఆమె చెప్పుకొచ్చారు. ఆమె వ్యవహార శైలి అక్కడ మనం చాలా బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమయ్యేది ఏందో తెలుసా, జగన్ వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 32 కేసులు సంపాదించాడు, 30,000 కోట్లు, 1,00,000 కోట్లు సంపాదించాడు. ఆమెకి అక్కడ జగన్ బాగా నచ్చాడు. ఆమె కూడా అధికారాన్ని అడ్డం పెట్టి సంపాదించింది కాబట్టి వాళ్ళిద్దరూ ఈక్వల్గా ఆలోచన విధానం ఉంది కాబట్టి ఆమె జగన్ అద్భుతమైన నాయకుడిగా చెప్పుకొచ్చారు. మీరు ఆ పాయింట్ని ఎక్కడో మిస్ అయ్యారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, కవిత ఆలోచన విధానం, జగన్ ఆలోచన విధానం రెండు ఒకటే. కష్టాలు ఎట్లా వచ్చినాయి జగన్కి? అవినీతి చేస్తే 32 కేసులు వచ్చినాయి. కష్టకాలం ఏంటి? ఆయన ఏమన్నా స్వతంత్ర పోరాటం చేసి జైలుకి పోయాడైంది. ఆమె విధానాన్ని మీరు అందరూ గమనించండి. మనకి అనవసరమైన పరిస్థితి ఆమె విషయంలో. అందరికీ నమస్కారం.